తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య రత్న, జ్యోతిష్య చక్ర వైభవ నిపుణ డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గురువు గారు. వీరితో మాట్లాడి ఏప్రిల్ మాసంలో ద్వాదశ రాశుల వారి జాతక ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, మెరుగైన ఫలితాల కోసం మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో గురుగారి మాటల్లో విని తెలుసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ప్రశ్న, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. చాలా మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను గురుగారు. మీ ఆశీర్వాదాలు ఎప్పుడు ఎప్పుడు ఉంటాయి. దేవుడి ఆశీర్వాదాలు కూడా మీకు ఖచ్చితంగా చాలా ఉంటాయి. సంతోషం అండి. ఈ పరిచయం ఇప్పటిది కాదు, అవును. వాస్తవానికి 2 ఏళ్ళు అయిపోయింది. కాకపోతే వీడియో త్రీ ఇయర్స్ అయిందండి సుమన్ టీవీలో నేను చెప్పడం స్టార్ట్ చేసి. అవును. సో ఫస్ట్ నా ఇంటర్వ్యూ గీతాంజలి గారితో స్టార్ట్ అయింది. మళ్ళీ ఒక ఏడాది చెప్పాను, తర్వాత మళ్ళీ గ్యాప్ వచ్చింది. మళ్ళీ ఇప్పటి నుంచి మళ్ళీ రాశి ఫలాల నుంచి మిగతా వాటి నుంచి కూడా మళ్ళీ గీతాంజలి గారితో మొదలవుతుంది. ఇక నుంచి ఇది మళ్ళీ ప్రారంభం. అవును. మళ్ళీ ఒక బ్రేక్ ఇచ్చుకొని మళ్ళీ స్టార్ట్ చేసినట్లుగా అనమాట. తప్పకుండా. గురుగారు, ఇక ఏప్రిల్ ప్రతి మాసం ఖచ్చితంగా ఆ కోరిక ఉంటుందండి, తెలుసుకోవాలని జాగ్రత్త పడతారు. అవును. అందులో భాగంగానే ఇలా ఈ రాశి ఫలితాలు చెప్పడం కూడా. అవును. అయితే ముందుగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది ఏప్రిల్ 2026? శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిణి వాసరాపీఠ నిలయే సరస్వతి నమస్తుతే. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ముందుగా ద్వాదశ రాశుల్లో ఏప్రిల్ నెలలో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా సూర్యుడు వచ్చేసి మనకి ఏప్రిల్ 15 టు మే 15 ఫిక్స్డ్ అండి. సూర్యుడు మేషరాశిలో ఉంటాడు, ఉచ్చ స్థానంలో ఉంటాడు. సూర్యుడు అంటే తండ్రి కారకుడు, గవర్నమెంట్ కారకుడు, ఆరోగ్య కారకుడు. అలాగే ఎవరైనా ఉన్నారంటే సూర్యుడు ఏప్రిల్ 15 టు మే 15 ఎవరు పుట్టినా కూడా రవి ఉచ్చలో ఉంటారు కాబట్టి వాళ్ళకి గవర్నమెంట్ జాబ్ రావడం కానీ, అయితే వాళ్ళ నాన్నగారు గవర్నమెంట్ జాబ్లో ఉండడం కానీ, లేదంటే గవర్నమెంట్ నుంచి హెల్ప్ పొందడం కానీ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ నెల ఎవరు పుట్టినా కూడా ఆరోగ్యరీత్యా కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి కుజుడు వచ్చేసి మనకి మీన రాశిలో ఉంటారు ఈ నెలలు కూడా. రాహు వచ్చేసి మనకి కుంభరాశిలో ఉన్నారు. అలాగే గురువు వచ్చి మనకి మిథున రాశిలో ఉన్నారు. శని వచ్చేసి మనకి మీన రాశిలో ఉన్నారు. బుధుడు మటుకు ఈ నెల అంతా కూడా నీచ స్థానంలో ఉంటాడండి. ఎందుకంటే 10/4/2026 నుంచి బుధుడు నీచ స్థానంలోకి వస్తున్నాడు మీన రాశిలోకి. సో బుధుడు మెయిన్గా వ్యాపార కారకుడు, అలాగే మిత్రులకి కారకుడు, అలాగే క్రియేటివిటీ, ఇంటెలిజెన్స్, లాజిక్ అవన్నిటి కారకుడు, స్పెక్యులేషన్ కారకుడు, ఇవన్నిటికి కారకత్వం అనమాట. సో అతను ఈ నెలలు నీచలో ఉంటారు కాబట్టి స్పెక్యులేషన్స్ అలాంటివన్నిటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే స్పెక్యులేషన్ జోలికి వెళ్ళినా చాలా ప్రాబ్లం అవుతుంది, ఏ రాశి వాళ్ళైనా సరే. బుధుడు మెయిన్ కారకుడే మనకి ఇది కాబట్టి అతను నీచలో ఉంటాడు కాబట్టి ఈ నెలలు కొంచెం జాగ్రత్త. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ఎక్స్చేంజ్ చూడండి, యుద్ధ వాతావరణం ఏదైనా ఉన్నాయండి, అనవసరంగా దాని యొక్క ఇంపాక్ట్ నడుస్తున్నాను. సో 10 ఏప్రిల్ నుంచి వచ్చినప్పుడు ఇంకో 20 రోజుల పాటు ఇంకా అంటే ఏప్రిల్ నెల అంతా కూడా స్టాక్ ఎక్స్చేంజ్ పడిపోవడం అని, ఈ గోల్డ్ ధర పెరగడం లేదా తగ్గడం, మళ్ళీ సిల్వర్ ధర పెరగడం లేదా తగ్గడం, అనిశ్చితి అనేది ఉంటుంది స్టాక్ ఎక్స్చేంజ్లో. ఫైనాన్షియల్గా అన్నీ కూడా అనిశ్చితి ఉంటుందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి కేతు వచ్చేసి సింహరాశిలో ఉన్నారు. శుక్రుడు వచ్చేసి మనకి 19/4/2026 నుంచి వృషభ రాశి అంటే ఓన్ రాశి అనమాట, వృషభ రాశి, ఆ రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ నెలలు కూడా అక్కడే ఉంటాడు. ఇవి ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఈ ఏప్రిల్ నెలలో ఈ స్థానాల్లో ఉంటాయండి. గురుగారు, వృషభ రాశి వారి జాతక ఫలితాలు ఈ ఏప్రిల్ మాసంలో ఏ విధంగా ఉండబోతున్నాయండి? తప్పకుండా అమ్మ. వృషభ రాశి అనగానే మనకి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు, ఈ నక్షత్రాల సమూహంతో మనకి వృషభ రాశిలోకి వస్తుంది. మనం ఇదివరకు కూడా చెప్పుకున్నాం, చంద్రుడు మనస్కారకుడు, బుద్ధికారకుడు. అలాంటి చంద్రుడు ఉచ్చ స్థానంలో వృషభ రాశిలో ఉంటారు కాబట్టి తల్లి అంటే ప్రాణం, తల్లి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లైఫ్ లాంగ్ వృషభ రాశి వారికి ఎప్పుడు ఉంటుంది అన్నమాట. సో ఈ రాశి వారికి గురువు, శని, రాహుకేతు 4 కూడా 100కు 100 ఉన్నాయి. సో శ్రమకాలం ధనం వ్యర్థం కాకుండా ఉంటుంది, అవసరానికి డబ్బులు సమకూరుతాయి, రావాల్సిన బాకీలు వసూలు అవుతాయి. అలాగే షూరిటీస్ పెట్టవచ్చును, స్పెక్యులేషన్స్ కలిసి వస్తాయి. వ్యాపారస్తులకు పట్టిందల బంగారం చెప్పుకోవచ్చు, విద్యార్థులకి సువర్ణ అవకాశం చెప్పుకోవచ్చు, మంచి ర్యాంకులు సాధిస్తారు, మంచి ఉత్తీర్ణత శాతం పెరుగుతుంది, అలాగే మంచి సీట్ సంపాదిస్తారు. అది ఫారెన్ అయినా సరే ఇక్కడైనా సరే మంచి యూనివర్సిటీలో కూడా వాళ్ళకి అడ్మిషన్స్ దొరుకుతాయి ఖచ్చితంగా అని చెప్పుకోవచ్చు. అలాగే గృహిణులకి మానసిక ఒత్తిడి తగ్గుతుంది, ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నపిల్లల ఆరోగ్యం కూడా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. ఇంకోటి ద్వితీయంలో గురువు ఉన్నాడు. ద్వితీయ స్థానం అంటే కుటుంబ స్థానం, నేత్రస్థానం, వాక్స్థానం, ధనస్థానం. సో కుటుంబం ఏర్పడుతుంది, అలాగే కుటుంబంలో ఏ ఇబ్బందులు ఉండవు, అలాగే మెయిన్గా భార్య భర్తల మధ్యన అన్యోన్యత ఉంటుంది. అలాగే వాక్స్థానం అయింది, వాక్స్థానం అంటే మన వాక్ రిలేటెడ్. సో సేమ్ మళ్ళీ మీ డబ్బింగ్ ఆర్టిస్ట్లు అవనివ్వండి, యాంకర్ అవనివ్వండి, న్యూస్ రీడర్స్ అవనండి, అలాగే మెయిన్గా టీచర్లు, ప్రొఫెసర్స్, లెక్చరర్స్, వీళ్ళందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే వెహికల్ కొంటారు, బంగారం కూడా కొంటారు. సో మీకు అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవాలి వృషభ రాశి వారికి. మెయిన్ అంటే యోగకారకుడు, అదృష్టకారకుడు, లక్ ఫేవర్ చేసే గ్రహమైన శని లాభస్థానంలో కూడా ఉన్నాడు. అసలు ఎవరికి సాధారణంగా గురువు, శని 2 కూడా బాగుండవండి, ఒకటి బాగుంటే ఇంకోటి బాగుండడం, అలా ఏదో ఒకటి. రాహుకేతులు పర్లేదు మిశ్రమం. 2 బాగున్న రాశి మటుకు వృషభ రాశి కాబట్టి ఈ జూన్ 2 దాకా ఇంకా గురుబలం పరిపూర్ణంగా ఉంది కాబట్టి సో వీళ్ళకి పట్టిందల్లా బంగారం చెప్పుకోవచ్చు. అలాగే క్రీడాకారులకి, రాజకీయ నాయకులకి,
వ్యాపారస్తులకి, అలాగే పత్రికా రంగం, యూట్యూబ్ రంగం, మీడియా రంగం, సినిమా రంగం, అలా ఈ అన్ని రంగాల వాళ్ళు కూడా అత్యద్భుతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అలాగే స్నేహితుల్ని కలుస్తారు, పాత స్నేహితుల్ని, అలాగే తీర్థయాత్రలు చేస్తారు, గురువులు దర్శిస్తారు, గురువు యొక్క బ్లెస్సింగ్స్ పొందుతారు. అలాగే మెయిన్గా ఇంట్లో శుభకార్యాలు చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. అలాగే మెయిన్గా మనకు ఆర్థికంగా కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ధనస్థానం కూడా అయింది, ద్వితీయ స్థానం. సో ధనానికి కూడా ఏ ఇబ్బంది ఉండదండి. ధనమే మెయిన్గా కావాల్సిన ధనమే అనమాట. అవును. సో ధనస్థానంలోనే ధనకారకుడైన గురువు, ధనానికి కారకుడే గురువు అండి ఎవరికైనా సరే జాతకం. అవును. అలాంటి గురువే ధనస్థానంలో ఉన్నాడు రాశి రీత్యా. ఇంకెంత ఇంకా బాగా అసలు వస్తాయి. పట్టిందల్లా బంగారం. ఇప్పుడే అండి అదృష్టం, హార్డ్ వర్క్, దైవబలం 3 ఇంపార్టెంట్ అండి. సో ఇప్పుడు మన హార్డ్ వర్క్ ఇంకా తక్కువ చేసినా కూడా ఈ అదృష్టం అనేది తోసిపోతుంది, ఈ దైవబలం అనేది కూడా తోసిపోతుంది. సో అన్ని విధాలు కూడా మీరు పట్టిందల్లా బంగారం అని చెప్పుకోవచ్చు. మరి వీరికి వివాహ యోగం ఏమైనా ఉందా గురువు గారు? ద్వితీయ స్థానం అంటేనే కుటుంబ స్థానం. అంటే కుటుంబం లేని వరకు, అంటే ఇప్పటివరకు అవివాహితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఖచ్చితంగా వివాహానికి అవకాశాలు ఉన్నాయి. అసలు అంటే మనకి ఇప్పుడు ప్రస్తుతం జూన్ 1 దాకే ఉందండి గురుబలం కూడా. మళ్ళీ అది కూడా చెప్తాం వృషభ రాశి వారికి. ఇంకా లేట్ చేయకండి. కనీసం మనకి పెళ్లి ఖాయం అవడం, అంటే ఎంగేజ్మెంట్ అవడం, ఇంకా గట్టిగా ప్రయత్నిస్తే జూన్ 1 లోపల వివాహం అయిపోతుంది. సో జూన్ 1 దాకే వృషభ రాశి వారికి గురుబలం పరిపూర్ణంగా ఉంది. అంటే ఈ సమయం మటుకు వేస్ట్ చేయొద్దని చెప్పుకోవాలి. మరి సంతానం కోసం ఎదురు చూసే సంతాన వాళ్ళకి కారకుడు కూడా ప్రతి ఒక్క వ్యక్తికి మెయిన్గా గురువే అండి. ధనకారకుడు అతనే, అలాగే అన్నదమ్ముల కారకుడు అతనే, అలాగే మెయిన్గా సంతానానికి కూడా కారకుడు అతనే. సో కాబట్టి ఎవరికైతే సంతానం లేరో ఖచ్చితంగా సంతానం కలిగేందుకు అవకాశం ఉంది. జూన్ 1 లోపల కనీసం కన్సీవ్ అయినా అవుతారండి. సో కన్సీవ్ అయినా ఖచ్చితంగా అవుతారు. ఇంకోటి కూడా చెప్పడానికి మెయిన్ ఏంటంటే మనకి ఈ జూన్ 2వ తారీఖు నుంచి ఈ ఏడాది నెక్స్ట్ జూన్ దాకా గురువు ఉచ్చస్థానంలో ఉంటాడు. సో గురువు అనేవాడు దైవబలం, దైవానుగ్రహం. మనం ఎన్ని జాతకాలు ప్రపంచంలో చెప్పినా దైవబలం కావాలి, దైవానుగ్రహం బాగుంది, గురువు సంతానం ఇస్తాడు, గురువు మంచి వివాహాన్ని ఇస్తాడు, గురువు మంచి ఆర్థికంగా బాగుపరుస్తాడు, గురువు నేమ్ అండ్ ఫేమ్ ఇస్తాడు, ఇన్ని ఇస్తాడని చెప్పుకున్నా. అసలు లాంటి గురువు ఉచ్చ స్థానంలో ఉన్నప్పుడు పుట్టితే ఇంకా బాగుంటుంది అన్నమాట. మీరు ఇప్పుడు ఎవరికైతే సంతానం లేరో వాళ్ళకి సంతానం కలిగారు అనుకోండి, ఆ గురువు ఉచ్చలో ఉంటారు. మీరు అనుకోవచ్చు, మరి ఆ చిన్న పుట్టిన పిల్లాడికి వాడికి బోల్డ్ ధనయోగం వచ్చేయాలి, గోల్డ్ పెట్టేసుకోవాలి, బండి కొనేసేయాలి, ఇల్లు కొనే, ఆ చిన్నపిల్లాడికి యోగం ఉండదు కదా. ఆ పిల్లాడి జాతకరీత్యా ఈ గురువు ఉచ్చలో ఉన్నాడు కాబట్టి ఈ ఏడాదిలోనే ఖచ్చితంగా తల్లిదండ్రులకు ఇవన్నీ ట్రాన్స్ఫర్ అవుతాయండి. సో ఎవరైతే బాగా సంతానం కోసం ఆగుతున్నారో, అయితే నెక్స్ట్ ఏడాది చూద్దాం, నెక్స్ట్ ఏడాది అనేది వద్దండి. ఖచ్చితంగా ఈ జూన్ 2 నుంచి నెక్స్ట్ జూన్ లోపల ఎవరు పుట్టినా కూడా చాలా అదృష్టవంతులు. ప్లస్ వాళ్ళ పేరెంట్స్ కూడా వెంటనే బాగా కలిసి వస్తుంది. ఎవరైతే సంతానం కలుగుతారో వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది చెప్పుకోవచ్చు. మరి ఏమైనా పరిహారాలు చేసుకోమంటారా గురుగారు? పరిహారాలు ముఖ్యంగా అంటే వీళ్ళకి చతుర్థ స్థానంలో మెయిన్గా కేతు ఉన్నాడు కాబట్టి వీలైతే కనుక వినాయకుడిని ఎక్కువగా ఆరాధించడం, ప్రతిరోజు వినాయకుడు అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది. వీలైతే ప్రతి బుధవారం వినాయకుడి గుడికి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, వీలైతే అభిషేకం కానీ అర్చన కానీ ఆయనకి చేస్తే కూడా మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. చాలా చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. నమస్కారం. విన్నారు కదండి ద్వాదశ రాశుల జాతక ఫలితాలు. అలాగే మీరు పర్సనల్గా గురుగారితో మాట్లాడాలన్న అపాయింట్మెంట్ తీసుకోవచ్చండి. అది ఏ రకమైనటువంటి సమస్య అయినా కావచ్చు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, సంతానం విషయంలో కొంతమంది వివాహ యోగం ఉందా లేదా అని తెలుసుకోవడానికి కావచ్చు, ఒకవేళ యోగం కలగాలంటే ఏం చేయాలని, విదేశీ యానాల కోసం కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు, గృహం కోసం చూస్తారు, ఆరోగ్యపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు. ఇలా మీకు ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే గురువుగారిని సంప్రదించవచ్చండి. స్క్రీన్ పైన నెంబర్ స్క్రోల్ అవుతుంది కదా, మీరు వాట్సాప్ కాల్ చేయొచ్చు, అలాగే మెసేజ్ అయినా పెట్టండి ముందుగా. మీరు ఆ తర్వాత అపాయింట్మెంట్ తీసుకుని గురువుగారిని కలవచ్చండి. ఎంతో మందికి జాతకంలో పరిహారాలు తెలియజేసి వారి ఉన్నతికి చాలా ప్రోత్సాహం అందించారు గురువుగారు. మరి మీరు కూడా ఈ విధంగా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి. నమస్కారం.